నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ముందు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అమ్మా. సార్, విద్యార్థులంతా ఎంతో కష్టపడి ఎంతో శ్రమ వచ్చి ఎంతో డబ్బులు కూడా ఖర్చు చేసి నీట్ ఎగ్జామ్ రాస్తారు. సో అలాంటి ఎగ్జామ్స్లో కూడా అవకతవకలు జరిగితే వాళ్ళ బాధ వర్ణాతీతంగా ఉంటుంది. అయితే దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఇదే జరిగినట్టయితే బయటకు వచ్చింది. మరి ఈ ఎగ్జామ్ పేపర్ ఏదైతే ఉందో దానిలో లీకేజ్ జరిగింది. లీక్ జరగడం వల్ల కూడా చాలామంది ఉత్తీర్ణత ఎక్కువ సాధించారు అని చెప్పి ఈ విషయాన్ని కోర్టులకి, సుప్రీంకోర్టులకి, హైకోర్టులకి వేసిన పరిస్థితులు మనం చూస్తున్నాం. సో ఇలాంటి ఎగ్జామ్స్లో కూడా మరి పేపర్ లీక్ అవ్వడాన్ని ఎలా చూడవచ్చు? ఎవరి వైఫల్యం అంటారు? ఇది ఎవరి వైఫల్యం లేదు, పేపర్ లీక్ లేదు, పాడు లేదు కదమ్మా. మేనేజ్మెంట్ ఎర్రర్ అని మాత్రం నేను చెప్పగలను. మేనేజ్మెంట్ లోపాలు. ఈ యొక్క నీట్ ఎగ్జామ్ దాదాపుగా భారతదేశ వ్యాప్తంగా కూడా 1,09,000 సీట్లు ఉంటాయి. అది ప్రైవేట్ మెడికల్ కాలేజీ కావచ్చు, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కావచ్చు, వీటన్నిటిలో ఉండే సీట్ల సంఖ్య 1,09,000. కానీ ఈ ఎగ్జాము +2 అంటారు, కొన్ని ఏరియాలు ఇంటర్మీడియట్ అంటారు. ఆంధ్రప్రదేశ్లో 10+2 అంటే చదివిన వాళ్ళందరూ ఎలిజిబిలిటీకి రాస్తారు. చాలామందికి జీవితంలో కళ ఉంటుంది, నేను డాక్టర్ కావాలా, వైట్ కోట్ వేసుకోవాలా అని ఒక కళ ఉంటుంది, ఐఐటికి పోవాలని. ఆ పేపర్ల ఎగ్జామ్ ఆషామాషిగా పెట్టరన్నమాట. 24 లక్షల మంది విద్యార్థులు పోటీ పడారు. మొత్తం సీట్ల సంఖ్య అంటే 1,09,000 సీట్లు. అంటే ఒక్క సీటుకి 24 మంది విద్యార్థులు పోటీ పడ్డారు. డే అండ్ నైట్ ఎంతో కష్టపడితే కానీ ఆ సీట్ రాదు, మళ్ళీ రిజర్వేషన్ ఉండనే ఉంటుంది. అందువల్ల దేశ విదేశాల్లో ఉన్న విద్యార్థులందరూ పోటీపడి 4,750 కేంద్రాల్లో ఎగ్జామ్ పెట్టారమ్మా. దీనికి జూన్ 14వ తేదీ మనకి, ఇప్పుడు ఇది ఏ నెల? జూన్ నెల. అన్నీ కూడా మనకి మే 14వ తేదీ ఫలితాలు వస్తాయి అనుకున్నారు. కానీ జూన్ 4వ తేదీ ఫలితాలు ఇచ్చారు. ఆ రోజు ఏంది, దేశమంతా కూడా ఎలక్షన్ల వైపు చూస్తుంది. మామూలుగా మే 14వ తేదీ మనకి ఫలితాలు రావాలా, కానీ జూన్ 4వ తేదీ ఎందుకు ఇచ్చారు? ఫలితాలు ఎందుకు ఇచ్చారు? జూన్ 4వ తేదీ ఎందుకు ఇచ్చారు అంటే ఎక్కడో మతలబు జరిగింది. అంటే గ్రేస్ మార్కులన్నీ కొన్ని ఉంటాయమ్మా. ఒక 67 మంది విద్యార్థులకి 1,500, ఎగ్జాక్ట్ ఫిగర్ చెప్తాను, 1,563 మంది విద్యార్థులకి గ్రేస్ మార్కులు కలిపారు. ఎన్ని మార్కులు అంటే 70 నుంచి 80 మార్కులు కలిపారు. అసలు జరిగిన ఎర్రర్ అది. గ్రేస్ మార్కులు అంటే ఏం లేదమ్మా, ఒక ప్రశ్నకి 2 ఆన్సర్లు ఉంటాయి. ఇదైనా రైటే, అదైనా రైట్ అని చెప్పి హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఏం చేయాలంటే, నువ్వు తప్పుడు ఆన్సర్ ఇచ్చినవు కాబట్టి 2 ఆన్సర్లు ఇవ్వడం అనేదే నేరం. ఒక్క ప్రశ్నకి 2 ఆన్సర్లు ఎలా ఉంటాయి? వాడిని ఉరిదీసి అవతల పాడేయాలి. వాడికి తెలీదు, ప్రొఫెసర్కే. ఈ ఎన్టీఏ అని ఉంటుందమ్మా, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అని. ఇది యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్, యూజీసీ కింద ఉంటుంది. ఈ నీట్ ఎగ్జామ్ పెట్టి ఎంత భద్రంగా పెట్టాలా అంటే, అక్కడ కూడా కొంతమంది అసమర్థులు వీళ్ళందరూ ఉన్నారు. దాదాపుగా ఈ పిల్లలందరూ ఏం చేశారంటే, ఆయా హైకోర్టులో కేసు వేశారు. ఏది లీక్ అయింది నీట్ పేపరు అని చెప్పేశారు. కొంతమంది సుప్రీంకోర్టుకు కూడా పోయారు. కడుపు మండిన వాళ్ళు పోకుండా ఎట్లుంటారమ్మా, అందరు పేదలే ఉంటారు, డబ్బున్న పిల్లలు కూడా రాస్తారు కదా. అప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఏదైతే గ్రేస్ మార్కులు కలిపారో అవన్నీ తీసేసి ర్యాంకులు ప్రకటించి కౌన్సిలింగ్ స్టార్ట్ చేయమని చెప్పారు. అర్థమైందా? గ్రేస్ మార్కులు 60, 70 ఆ మార్కులు తీసేసి, గ్రేస్ మార్కులు తీసేసి ఎగ్జాక్ట్ మార్కులతోటే కౌన్సిలింగ్ను ఆపకుండా కంటిన్యూ చేయండి. ఆ 1,763 మంది విద్యార్థులు ఉన్నారు కదమ్మా, వాళ్ళకు ఒక ఛాన్స్ ఇచ్చారు. మీరు ఎగ్జామ్ మళ్ళీ కానీ రాసే పని అయితే మేము కండక్ట్ చేస్తాము, మీకు ఇప్పుడు వచ్చిన మార్కుల కాడికి ఎక్కువ వస్తాయి అనుకుంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము మీ వరకే, లేదంటే పాత మార్కులు ఏదైతే ఉండే అదే ఇస్తాం ర్యాంకు, లేదు మాకు అంతకాడికి గొప్ప ర్యాంక్ వస్తుందంటే మళ్ళీ రాయండి ఎగ్జాము అని చెప్పి సుప్రీంకోర్టుకి ఆ విధంగా అఫిడవిట్ ఇచ్చారు. ఈ గ్రేస్ మార్కులు మేము తీసేస్తున్నాము, న్యాచురల్గా ఏ ర్యాంక్ ప్రకారం వచ్చినా ఆ ర్యాంక్ ఇస్తామని చెప్పి జరిగింది అదమ్మా నీటిలోనూ. అది వాస్తవికమైనటువంటి దృక్పథం. అంటే ఎలక్షన్ రోజు ఫలితాలు ప్రకటించేదేనమ్మా, పరంపోకూడదు కదా. అంటే కళ్ళు పిల్లి మూసుకొని పాలు తాగుతుందంటే ఊరు చూడకుండా ఉంటారా? ఎంబీబీఎస్ ఎగ్జామ్ రాసేవాళ్ళు ఎంత యాక్టివ్గా ఉంటారు?
పుస్తకాలు ముందేసుకొని ఒక 3 సంవత్సరాలు డే అండ్ నైట్ చదివితే కానీ అది రాదు. అందువల్ల ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఒక్క ప్రశ్నకి 4 మార్కులమ్మా. 18 × 4 ఏంటి? 18 4 ఎంత? 40 + 8 32 72 0 ఉంది కాబట్టి 0 యాడ్ చేయి 720 మార్కులు. ఒక్క ప్రశ్నకి 4 మార్కులు వస్తాయన్నమాట. 180 ప్రశ్నలు ఉంటాయి, అన్నీ ఆబ్జెక్ట్ టైప్లో ఉంటాయి అన్నమాట. దాంట్లో కట్ ఆఫ్ మార్క్స్ కూడా ఉంటాయి. నువ్వు కానీ ఒక ప్రశ్న తప్పు పెట్టావు అనుకమ్మా నెగిటివ్ మార్క్స్ కూడా వేస్తారు. అర్థం చేసుకోని అర్థమైందా? నెగిటివ్ మార్కులు కూడా ఎత్తిపోతాయి. ఒక ప్రశ్న నువ్వు తప్పు పెట్టావు అనుకో, నీకు తెలియకుండా ఆన్సర్ పెట్టావనుకో సప్పన 1 మార్క్ కట్ అవుతుంది. అప్పుడు ఇంపాసిబుల్ అమ్మా 700కి 720 రావడం. ఒక ప్రశ్న తప్పు పెట్టాడు అనుకుందమ్మా 180 దాంట్లోన ఎట్టొస్తాయమ్మా? 1 మార్కు తగ్గిస్తే అప్పుడు ఎన్ని రావాలా? 719 వస్తాయి. అర్థం అవుతుందా? ఈ లాజిక్ మర్చిపోయారు వాళ్ళు. ఎప్పుడైనా ర్యాంక్ చూసుకోండి, ఒక్క ప్రశ్న తప్పిపోతే 1 మార్కు, ఓకేనా? కానీ ప్రశ్నకి ఎన్ని వేయడం మనకి ఇచ్చేది 4 మార్కులు. ఈ లాజిక్ అర్థం కావటం వల్ల పేరెంట్స్కి నా బట్టి అడిగితే చెప్తాడు. తర్వాత 2 ప్రశ్నలు తప్పుపోయినాయి అనుకమ్మా నీకు తగ్గేది 2 మార్కులు తగ్గుతాయి. 720కి 2 తగ్గినాయి అనుకోండి మనకి ఎన్ని రావాలా? 718 వస్తాయి. పోనీ ఇంకొక ఆర్డర్ చెప్తాను నేను. ఒక ప్రశ్నకి 4 మార్కులు క్యాలిక్యులేట్ చేసినప్పుడు 4 తగ్గినాయి అనుకమ్మా 716 మార్కులే వస్తాయి. 720కి 716 వస్తాయి. మళ్ళీ ఎక్కడ వస్తాయి? ఇంకో ప్రశ్న తప్పిపోతే 712 వస్తాయి, 2 తగ్గిపోతే. అంటే అంటే ఎట్టొచ్చినాయిరా 719 మార్కులు ఎట్టేస్తున్నావు వాడికి? ఎట్టొస్తాయమ్మా? సింపుల్ లాజిక్ అర్థమైపోయింది కదా నేను చెప్పిన లాజిక్ నీకు. ఒక ప్రశ్నకి 4 మార్కులమ్మా, ఒక ప్రశ్న తప్పు పోయింది, ర్యాంక్ మార్కులు ఎట్టొస్తాయమ్మా? 716 రావాలా? అంతేనా? ఎస్ ఐఎమ్ రైట్? 717 718 720 మార్కులు ఎట్టొస్తాయమ్మా? ఎవడికి చెవులో కాలిపవర్ ప్రూవ్ పెడతారు మీరంతా? సింపుల్ లాజిక్ అర్థమైందిగా? 720 4 మార్కులు తీసేస్తే ఎంత అయిందమ్మా? మళ్ళీ 4 మార్కులు తీసేస్తే 708. ఈ మధ్యలో ఎట్టొచ్చినాయిరా మార్కులు? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? నేను అడిగేది అది పాయింట్. అర్థమైందా? ఈ చిన్న లాజిక్ మిస్ అయిపోయి దొరికిపోయారు. ఎవరికో ఏదో చేయాలా గ్రేస్ మార్కులు కలిపి అనుకొని వాళ్ళకి డబ్బులు తీసుకొని బుక్ అయిపోయారు. అందువల్ల ఏంటంటే ఇప్పుడు ఈ మార్కులు ఎలా ఉంటాయమ్మా? 704 700 అర్థమవుతుందమ్మా? 696 ఇది ఆర్డర్. 4 మార్కులు కట్ చేస్తారా? ఒక క్వశ్చన్ తప్పైతే ప్రశ్న తప్పితే ఆటోమేటిక్గా 4 పోతాయి కదా. నీకు ఇచ్చేది 4 కదా, 4 రావు. కానీ తప్పుడు ఆన్సర్ పెట్టావనుకో నీకు 1 మార్కు తగ్గుద్ది. 4 + 1 5 మార్కులు తగ్గుతాయి. ఇది ఆడుండే ప్రమాదం. 4 మార్కులు రాకపోగా ఇంకొక 1 మార్కు పోద్ది. ఓకే, మొత్తం 5 ఒక క్వశ్చన్ తప్పు పెడితే అటపోతాయి అనమాట. అట్లా ఏంటంటే 4 ప్రశ్నలు తప్పు పెట్టామనుకో వరుసగా 4 మార్కులు ప్లస్ 4 ఎన్నమ్మా 16 ప్లస్ ఒక 4 20 మార్కులు డౌన్ అయిపోద్ది. దిస్ ఇస్ ద ప్రాసెస్. 7 దొరికిపోయారు దొంగలు. 200 అంటే 717 వచ్చినాయి, 718 వచ్చినాయి, 719 వచ్చినాయి, 720కి 720 మార్కులు 67 మందికి వచ్చినాయి అమ్మ. ఎట్టొస్తే 2020లో ఒక్కడికి వచ్చినాయి 700కే సెంట్ మార్కులు. 2021లో ఇద్దరికి వచ్చినాయి, 2022లో ముగ్గురికి వచ్చినాయి, 2023లో మళ్ళీ ఇద్దరికే వచ్చినాయి. ఇప్పుడు 67 మందికి వచ్చినాయి తల్లి. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఇంపాసిబుల్. సో సుప్రీంకోర్టు బాగా మెట్రిక్స్ కొట్టబోతుంది. మెడికల్ విద్యార్థులు ఎవరు బాధపడాల్సిన లేదు. ఆ గ్రేస్ మార్కులని తీసేస్తున్నారు. అందువల్ల పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుందంటే ఊరు చూడలేదండి. కాబట్టి ఈ రోజుల్లో సామాజిక సేవ పట్ల ఉండేవాళ్ళు నియమ నిబంధనలు బోల్డ్ మంది ఉన్నారు. లాయర్లు కానీ తల్లిదండ్రులు కానీ ఉన్నారు. ఊరు చూడలేదు మమ్మల్ని అనుకుంటే ఇప్పుడు కేసీఆర్ కూతురు ఎట్టుందమ్మా? మమ్మల్ని ఎవరు చూడ తెలంగాణ వదిలిపోయి సారా వ్యాపారం ఢిల్లీలో చేసింది. ఆడొస్తుంది బాబు ఆడు కొంపలో పడి ఆడొస్తుంటాం. ముఖ్యమంత్రి అయితే ఎవడికి గొప్ప? ఏ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు సేవకుడు, ప్రజలకి నువ్వు సర్వెంట్ అంతే. నువ్వు ముఖ్యమంత్రి అయితే ఎవడికి గొప్ప? ప్రజలు నీకు జీతం ఇచ్చి నిన్ను ఆడు కూర్చొని పెట్టారు. మమ్మల్ని శుభ్రంగా పరిపాలించరా, మా డబ్బులు భద్రంగా. ప్రజలు డబ్బులు తింటానంటే ఎట్ట వరకుంటారమ్మా? ఎవడో ఒకడు కోర్టులో కేసు వేస్తాడు. అప్పుడు బోసలు లెక్కేస్తే శ్రీకృష్ణ జన్మస్థానం. ఇప్పుడు ఈ పరీక్షలు రాసే పిల్లల భారత భావి
పౌరులమ్మ వాళ్ళు, దేశ భవిష్యత్తు నిలబెట్టేటటువంటి పౌరులు. వాళ్ళకి అన్యాయం చేయకూడదమ్మా విద్యార్థులకి. ఏ బిడ్డైనా అందరూ మన బిడ్డలాగా భావించుకొని విద్యార్థుల పట్ల మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. నా కొడుకు నేను టాప్ మార్కులు వేసుకుంటూ కుదరదు, నేను పేపర్ రద్దుతున్నానని తప్పు అది. అందువల్ల ఏంటంటే మెడికల్ ఎంట్రన్స్లో ఈ గ్రేస్ మార్కులు తీసేసి ర్యాంకులు ప్రకటించేశారనుకో, న్యాచురల్ ర్యాంక్స్ వచ్చేస్తే యథాతథిగా జరగద్దు. ఈ 1763 మంది గ్రేస్ మార్కులు తీసేసి ర్యాంక్ ప్రకటిస్తారు, దానికి సాటిస్ఫైడ్ అయితే ఓకే, లేదు మేము తోపులు తురుంకాను అనుకున్నారనుకో మళ్ళీ ఎగ్జామ్ పెడతారు, రాయండి అంటారు. ఇది మాత్రం చెప్పగలం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్కారం.